నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను అంజలి. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ టైంలో బ్రహ్మోస్ క్షిపణి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. దీని దెబ్బకు ఉగ్రదేశం పాక్ వెన్నులో వణుకు పుట్టింది. బ్రహ్మోస్ కారణంగా దాయాది దేశం కాళ్ల బేరానికి వచ్చింది. బ్రహ్మోస్ దాడులకు ఉగ్ర స్థావరాలు నేలమట్టమయ్యాయి. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి భయానికి పాక్ పీఎం షరీఫ్ ఆర్మీ చీఫ్లు అండర్ గ్రౌండ్కు వెళ్లి దాక్కోవలసిన దుస్థితి ఏర్పడింది. శత్రుమూకలకు నిద్ర లేకుండా చేసింది. అటు పాశ్చాత్య దేశాలు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది మన భారత్. ఆపరేషన్ సింధూర్ సమయంలో యావత్ ప్రపంచం వాటి పనితీరును చూసింది. దీంతో ఇప్పుడు బ్రహ్మోస్ ను కొనుగోలు చేసేందుకు ఆయా దేశాలు క్యూ కడుతున్నాయి. భారత్ రష్యా సంయుక్తంగా డెవలప్ చేసిన బ్రహ్మోస్ మిసైల్ కు ప్రపంచ మార్కెట్లో భారీగా డిమాండ్ పెరిగింది. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ వార్లో బ్రహ్మోస్ క్షిపణులు శత్రువులకు నిద్రలేని రాత్రులను మిగిల్చింది. అందుకే ప్రపంచ దేశాలు వాటిని కొనుగోలు చేసేందుకు క్యూ కట్టాయి. ప్రజెంట్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణికి డిమాండ్ బాగా పెరిగింది. ఆపరేషన్ సింధూర్ అనేది బ్రహ్మోస్ మిసైల్ కు టెస్ట్ డ్రైవ్ మాదిరిగా మారింది. వాటి పనితీరును చూసి యావత్ ప్రపంచమే నివ్వెరపోయింది. భారత్ దగ్గర పవర్ఫుల్ వెపన్ ఒకటి ఉందనే విషయం అన్ని దేశాలకు తెలిసి వచ్చింది. ఇది సృష్టించిన విధ్వంసానికి వేరే ఏ సాక్ష్యం అవసరం లేకపోవడంతో దాన్ని దక్కించుకునేందుకు ఆయా దేశాలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే భారత్తో సంప్రదింపులు జరుపుతున్నాయి. బ్రహ్మోస్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ధ్వని కన్నా 3 రెట్లు స్పీడ్తో లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించగలదు. నేల, సముద్రం, గాలి, జలాంతర్గాముల నుంచి ఈ మిసైల్ను ప్రయోగించవచ్చు. దీని పరిధి 650 నుంచి 800 కిలోమీటర్ల వరకు విస్తరించింది. భవిష్యత్తులో 1500 కిలోమీటర్ల వరకు లక్ష్యంగా చేసుకుని దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఇక ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ టెక్నాలజీ ద్వారా మనిషి ప్రమేయం అవసరం లేకుండా టార్గెట్ ను రీచ్ అవుతుంది. భూమి ఉపరితలం నుంచి కేవలం 5 మీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు. గరిష్టంగా 14,000 మీటర్ల ఎత్తులో కూడా ప్రయాణిస్తుంది. ఇక ఫిలిప్పీన్స్ అయితే బ్రహ్మోస్ ను దక్కించుకునేందుకు తెగ ఆరాటపడుతోంది. ఆల్రెడీ దాదాపు 3,500 కోట్ల రూపాయల ఒప్పందంపై సంతకాలు చేసింది. తమ దేశ ప్రయోజనాలను రక్షించుకోవడానికి ఫిలిప్పీన్స్ తమ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. అందుకే భారత్ దగ్గర ఉన్న అత్యాధునిక మిసైల్ను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. ఇండోనేషియా కూడా చాలా రోజుల నుంచి మన దేశంతో చర్చలు జరుపుతోంది. ఆపరేషన్ సింధూర్తో పలు దేశాలకు బ్రహ్మోస్పై భరోసా వచ్చింది. ఈ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ కోసం అనేక దేశాలు చర్చలు జరుపుతున్నాయి. బ్రహ్మోస్ దెబ్బకు పాక్ మళ్లీ భారత్ వైపు చూసేందుకు కూడా సాహసం చేయటం లేదు. భవిష్యత్తులో ఏమైనా కయ్యానికి కాలు దువ్వితే ఏం జరుగుతుందో ఒక్కసారి ట్రైలర్ మాత్రమే చూపించింది బ్రహ్మోస్. ఇక పాక్కు బ్రహ్మోస్ క్షిపణులు సినిమా చూపిస్తే మాత్రం తట్టుకోలేదంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఏదైతేనే ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు అదే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులకు మార్కెట్లో బాగా డిమాండ్ పెరుగుతోంది. ఇది మన దేశానికి గర్వకారణంగా చెప్పుకోవచ్చు.